అంతేకాదు నీటికి చోట్లు. మీలో కొంతమందికి భయం రావచ్చు, అయ్యో పరలోకంలో వాటర్ ఉండవా, వాటర్ లేకపోతే ఎట్టండి. కొంతమందికి అదొక టెన్షన్ అండి, అసలు వాటర్ తాగరు. కానీ రాత్రిపూట మీలో బహుశా కొంతమందికి అలవాటు ఉండొచ్చు, మధ్యలో లేచి తాగినా తాగిపోయిన వాటర్ బాటిల్ పక్కన ఉండాలి, ఒక చెంబుతోనో గ్లాస్తోనో పక్కన పెట్టుకుంటే ఏదో ఒక టెన్షను కాబట్టి మధ్యలో మా మంచిగా కొన్నిసార్లు తాగం, కానీ అట్లా అలవాటు పడిపోయాం. కానీ క్రొత్త ఆకాశం కొత్త భూమిలో మీరు భయపడాల్సిన పనిలే. నీరు పూర్తిగా లేకుండా లేదు పరలోకంలో, నీరు ఉంది పరలోకంలో. ఏ నీరు తెలుస్తుంది? ఆ నీరు ఎక్కడికైతే ప్రవహిస్తుందో అక్కడంతా జీవము ప్రవహిస్తుంది. ఏమన్నదంటది? పాడొచ్చో పాడకూడదు? జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమా. 22వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో మనం నదిని చూస్తాం. సరే, 3 విషయాలు చెప్పుకున్నాం. పరలోకము క్రొత్త ఆకాశానికి వస్తే పాతది గతించింది, క్రొత్త ఆకాశం నూతనమైన డిజైన్తో ఉంది. మహిమ నుండి అధిక మహిమలోనికి దేవుడు మనకు తీసుకెళ్తున్నాడు. 3, అక్కడ సముద్రం లేదు, అక్కడ కంప్లీట్లీ. 4వది, అక్కడ అంత ఒక యూనిఫార్మేషన్ ఉంది. అంత అక్కడ ఏమేమి ఉన్నాయి, అక్కడ లేనివేంటి, అక్కడ ఉన్నదేంటో మనం చూస్తాం. ముందు అక్కడ ఏమి లేవో మనం చూద్దామండి. 21వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం 4వ వచనం చూద్దాం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. అక్కడ లేదేంటో తెలుసా అండి? పరలోకంలో ఏమేమి లేవంట? కన్నీరు లేదు, పరలోకంలో ఏమి లేదు, దుఃఖము లేదు, మరణము లేదు, వేదన. ఇవన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయి? కరెక్ట్గా చెప్పండి, ఎక్కడున్నాయి? భూమి మీద మీరు యూనివర్సలైజ్ చేస్తున్నారు. మా ఇంట్లో ఉన్నాయి, నాలో ఉన్నాయని చెప్పకూడదా? కన్నీరు లేదు మనకి, దుఃఖం లేదా, వేదన లేదా, మరణ భయం లేదా, ఇవన్నీ ఉన్నాయి మనకి. ఎన్నిసార్లు కన్నీరు కాల్చారు కదా అమ్మ నా చచ్చిపోయినప్పుడు, ఒంటరిగా ఉన్న సమయంలో కన్నీరు, డబ్బు లేనప్పుడు కన్నీరు, అందరు విడిచిపెట్టి వెళ్ళిపోయిన కన్నీరు, అనారోగ్యం ద్వారా కన్నీరు, ఎన్నో రకాలైనటువంటి కన్నీరు కాచినాయి కన్నులు. కానీ పరలోకంలో గొప్ప శుభవార్త ఏంటంటే దేర్ విల్ బి నో మోర్ టీయర్స్. అక్కడ కన్నీరు లేదు, అక్కడ వేదన లేదు, బాధ లేదు. ఇక్కడ అంత వేదనే. అరే పిల్లోడి కోసం అంత ఖర్చు పెట్టాం, అంత చేసాం, ఇంత చేసాం, కానీ అవసరం చేతికి రావట్లేదు, చెప్పిన మాట వింటలేదు, వేదన. భర్తలో మార్పు లేదు, వేదన. భార్యలో మార్పు లేదు, వేదన. ఉద్యోగంలో అభివృద్ధి లేదు, వేదన. అన్ని రకాలైనటువంటి వేదనలు, ఆరోగ్యపరమైన, ఆర్థికపరమైన అన్ని రకాలైనటువంటి వేదనలు ఈ లోకంలో. కానీ గొప్ప శుభవార్త, పరలోకములో వేదన లేదు, పరలోకములో మరణము. మీకు విషయం తెలుసండి, రోజుకి దగ్గరగా పాత లెక్కల ప్రకారం రోజుకి దగ్గరగా 6.7 మిలియన్ పీపుల్ ఆర్ డైయింగ్ ఎ డే. రోజుకి 6.7 మిలియన్ల మంది చచ్చిపోతారు. ఇది పాత లెక్కలు రే. ఇప్పుడు గూగుల్ కొట్టేసి రోజుకి ఎంతమంది చచ్చిపోతున్నారంటే గంటకి ఎంతమంది చచ్చిపోతున్నారో చెప్పుతుంది గూగుల్. ఇంకా లేదు, మరణం లేదు అక్కడ, మరణం లేదు, మరణ భయము అక్కడ లేదు, వేదన లేనటువంటి స్థలము. యూ విల్ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ బాడీ. మనకు పరిపూర్ణమైన దేహం. ఇక్కడ ఉన్నటువంటి దేహంలో అంత అపరిపూర్ణమే. చూస్తానికి బాగానే ఉంటాం కానీ, బయటికి బాగానే ఉంటాం కానీ, లోపల మోకాల్లో ఉన్నటువంటి గుజ్జు ఏమైపోయింది? ఇందాక అన్న చెప్తున్నారు, మోకాలు నొప్పులు లేనోళ్ళే కింద కూర్చుంది. మోకాలు నొప్పులు ఎందుకు వస్తాయి మోకాలు నొప్పులు? బయటికి మోకాలు బాగానే కనబడుతున్నాయి. నొప్పులు ఉన్నవాడికి ఒక రకం ఉంటుంది, నొప్పులు లేనివాడికి ఒక రకం ఉంటుంది. కానీ లోపల ఏముంటుందో తెలుసా? గుజ్జు అరిగిపో. కానీ పరలోకంలో అపరిపూర్ణత లేదు. యూ విల్ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ బాడీ, సంపూర్ణమైనటువంటి శరీరం. అంతేకాదు అక్కడ లేనివి, అక్కడ ఉన్నదేంటి చూడండి. ఇప్పుడు 3వ వచనం చదవండి. అక్కడ ఉన్నదేంటి చదవండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురమును, వారు ఆయన ప్రజలైందురు. అక్కడ దేవుడు తానే వారి దేవుడైంది, వారికి దేవుని అక్కడ ఉన్నది ఏంటో తెలుసండి, దేవుని నివాసం. దేవుని నివాసం. ప్రియమైన దేవుని పెట్టారు అక్కడ దేవుని. ఆ ఒక్క వచనంలో మీరు జాగ్రత్తగా పట్టి చూస్తే దేవుని నివాసము అనే మాట ఎన్నిసార్లు వచ్చో తెలుసా? 3 సార్లు వస్తుంది. చూడండి 3వ వచనం. ఇదిగో దేవుని నివాసం, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలు. దేవుడు తానే వారి దేవుడైంది, వారికి
దేవుడు అనేటువంటి పదము, దేవుని నివాసము, దేవుడు అనేటువంటి పదం 3 పర్యాయాలు. పరిపూర్ణంగా దేవుని యొక్క సన్నిధిని మనం అక్కడ అనుభవిస్తాం. ఇక్కడ మనం అనుకుంటున్నాం, ఇక్కడ ఛాయగా అనుభవిస్తున్నాం. ఇక్కడ ఛాయ, ఏం పర్లేదు బ్రదర్, దేవుడు మీకు తోడై ఉంటాడు, ఏం పర్లేదు దేవుడు మనకు తోడై ఉన్నాడు. మనం అనుకుంటున్నాం దేవుడు మనకు తోడై ఉన్నాడు అని. ఏం పర్లేదు బ్రదర్, దేవుడు మనకు తోడై ఉంటాడు, దేవుడు మంచి వాతావరణం ఇస్తాడు. మనం అనుకుంటున్న ఛాయ ఇది. బట్ లిటరల్గా, వాస్తవంగా దేవుని యొక్క సన్నిధిని మనం అక్కడ అనుభవిస్తాం. ఇప్పుడు దేవుడు ఇక్కడ డైరెక్ట్గా లేకపోతేనే మనం ఇంత డిసిప్లైన్డ్గా, ఇంత క్రమశిక్షణగా, ఇంత జాగ్రత్తగా, ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా దేవుని స్థలంలో మనం గడుపుతున్నామే. ఆ దేవాది దేవుడే మన మధ్యలో ఉంటే, ఆయన చూస్తూ ఉంటే, ఆయన మనతో ఉంటే, ఆయన మన మధ్య సంచరిస్తూ ఉంటే, ఆయన మనతో కాపురం ఉంటే, అది ఎంత సంతోషం. అది ఇప్పుడు దేవుని సన్నిధి అనుభవిస్తున్నాం మనం కదా, ఉందేనని భావిస్తున్నాం. ఛాయగా మనం అనుభవిస్తూనే ఇంత సంతోషపడుతున్నాం, ఇంత ధైర్యంగా ఉన్నాం. ఏం పర్లేదు, దేవుడు నాకు తోడై ఉంటాడు, ఆయన ఇమ్మానుయేలు దేవుడు నాకు సదాకాలము తోడు. అలాంటి దేవుడు పరలోకంలో డైరెక్ట్గా మన ముందే, మనతోనే, మన మధ్యే, మనతోనే కాపురం చేస్తాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అందుకని 6వ వచనం అంటాడు, 21వ అధ్యాయం 6వ వచనం చదువుతారన్నమాట. ఆయన నాతో ఇట్లనను సమాప్తమైనది. ప్రియులారా, మొట్టమొదట ఆదికాండము 1వ అధ్యాయంలో ఆయన సృష్టిని సమాప్తం చేసినాడు. సిలువలో పాపి రక్షణ కార్యానికి కావాల్సిన వాటన్నిటిని సమాప్తం చేసినాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనంలో పరలోకాన్ని నిర్మించడం సమాప్తం చేస్తున్నాడు. ఎంత రమ్యమైనటువంటి స్థలం అది, ప్రభు నివసించేటువంటి స్థలము, ప్రభువును అక్కడ ఉండాలని కోరుకునేటువంటి స్థలం. ఈ లోకంలో శోధనలో, వేదనలో, బాధలో, ఇబ్బందులు నలిగిపోతున్నవేమో, ఈ గొప్ప శుభవార్త. ఇవి ఎంతో కాలం నీకు ఉండవు. అందుకనే ఈ ఈ ఈ ఈ శ్రమల గురించి పేతురు భక్తుడు ఒక మాట అంటాడు, 5వ అధ్యాయం 10వ వచనము. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మనల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెము కాలము శ్రమ. ఎంతకాలం అంటే శ్రమ? కొంచెము కాలం. నలిగిపోతున్నావేమో, వెనకంజ వేస్తున్నావేమో, నిరాశపడుతున్నావేమో. ఏంటి, నా తోటి వారు, చర్చికి రాని వారు, దేవుని నమ్మని వారు బాగా ఉన్నారు, నమ్మినందుకు నేనే ఎందుకు నలిగిపోతాను? కొంచెం కాలం, కొంచెం కాలం. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇది చులకనైన శ్రమ. ఇదే ఈ శ్రమ అంటే ఏంటంటే, రాబోయేటువంటి మహిమతో మనం పోల్చుకుంటే, రాబోయేటువంటి మహిమతో మనం వెళ్ళబోయేటువంటి దేశంతో మనం పోల్చుకుంటే ఈ శ్రమ ఎన్న తగినది కానే కాదు. ధైర్యం తెచ్చుకో. అపవాది నీ చెవిలో వచ్చే చెప్పేటి గుసగుసలాడే ఆ గుసగుసలు, ఆ నెగిటివ్ వర్డ్స్ని, ఆ వ్యతిరేకమైనటువంటి పదాలను వినద్దు. అపవాది అబద్ధాలు చెప్పేవాడు, అబద్ధమునకు జనకుడు. ప్రభు నిన్ను ప్రేమించాడు, ప్రభు నీ కొరకు తన కుమారుని ఇచ్చాడు, ప్రభు నీ కొరకు తన ప్రాణం ఇచ్చాడు, ప్రభు నీ కొరకు తన రాజ్యం ఇచ్చాడు. అందుకని ఆయన అంటాడు, చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు తండ్రికి అభిష్టమైన. ఇష్టమైన అని సింపుల్గా అనొచ్చుగా. అభిష్టమైన అంటే ఎంత వెయిట్ ఉంది చూడు నా మాటలు, ఎంత బరువు ఉంది ఆ పద అభిష్టమైన. He has a long desire to give his kingdom. నీకు తన రాజ్యాన్ని ఇవ్వటానికి ఆయనకి బలీయమైనటువంటి కోరిక ఉంది. అది నూతనంగా సృష్టించింది. మహిమ నుండి అధిక మహిమలోనే తీసుకెళ్ళేది. అక్కడ దుష్టత్వం సముద్రం లేదు, అక్కడ తిరుగుబాటు లేదు, అక్కడ పాపము లేదు, అక్కడ మరణం లేదు, అక్కడ వేదన లేదు, అక్కడ దేవుని సన్నిధి ఉంది. చివరిగా ఈ పరలోకాన్ని గురించి ఇంకొక మాట చెప్పేసి నేను ముగిస్తాను. హెవెన్ ఈజ్ ఎక్స్క్లూజివ్. పరలోకము ప్రత్యేకమైనది, పరలోకము ప్రత్యేకం. ఇంకొక మాట చెప్పుకుంటారా, హెవెన్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీవన్. నిజమే, మీరు కరెక్టే విన్నారా. పరలోకము అందరికీ కాదు. మరలా మీరు సత్యమే వింటున్నారు. పరలోకం అందరికీ కాదు. పరలోకాన్ని గురించి విన్నవారికి కాదు, పరలోకాన్ని గురించి నేర్చుకున్న వారికి కాదు, పరలోకపు దేవుడిని తన హృదయములో అంగీకరించారు. ఆయన కృప చొప్పున రక్షించబడిన వారికి,
అందుకనే ఒక మాట రాయబడింది, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో, ఆత్మ సంగములు